కర్మ విపాకం. ఈ భూమి మీదకి దీనిని తీసుకొచ్చిన ఆయుర్వేద పితామహులు అందరికీ, చరకుడు మొదలగు మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు సమర్పిస్తూ, గురువులందరికీ ప్రణామాలు సమర్పిస్తూ ఈ టాపిక్ చెప్పుకుందాం. కర్మ విపాకం అనగానే చాలా చోట్ల వినపడదు. ఇది నిజానికి వైద్య శాస్త్రంలో వైద్యులకి, ముఖ్యంగా ఆయుర్వేదంలో ఇవ్వబడే పాయింట్ ఇది. ఇది కేవలం ఆయుర్వేదంలోనే ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా, ఆయుర్వేదం అవ్వచ్చు, హోమియోలో అవ్వచ్చు, వాటిల్లో ఈ శాస్త్రం ఉంటుంది. అంటే వారి యొక్క మందు కర్మని తుడిచిపెట్టడం కాకుండా కర్మని విపాకం చేస్తుంది. విపాకం అంటే పలచం చేస్తుంది అనమాట. అసలు కర్మ విపాకం అంటే ఏంటి? కర్మ అంటే మనం అనుభవించే కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు అనుకోండి. దుష్కర్మలు అంటే బాధలు, సుకర్మలు అంటే సంతోషాలు. ఈ దుష్కర్మల్లో మనం చేయాల్సింది ఏంటంటే, ఏదైతే మనం దుష్కర్మలు వద్దనుకుంటామో వాటిని విపాకం చేయాలి. ఇది ముఖ్యమైన పాయింట్. అంటే మీ జీవితంలో ఏదైతే కష్టాలు ఉన్నాయో, ఏదైతే మీకు నచ్చని ఉన్నాయో ఒక పాయింట్లో చెప్పుకుందాం. ఎందుకంటే కొంతమంది కష్టాలు కూడా నచ్చుతాయి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని ఏమన్నారో నాకు అర్థం కాదు. వాళ్ళు సాహసవంతులు. ఒక ఆమె ఉంది, చాలా కష్టాలు పడుతుంది. కాళ్ళు 2 నొప్పులు, నడువు నొప్పి, భయంకరమైన కష్టాలు, క్యాన్సర్, ఇన్ని ఉన్నాయి. ఏంటి కష్టాలు నీకు అంటే, లైఫ్ మామూలుగా ఉంటే బోరు కొడుతుందని నేను తెచ్చుకున్నాను సార్ అంది. ఇంకేం చేస్తాం ఆమెని? మీరు అలా డేరింగ్గా అనిపిస్తుంటే అనిపించండి, నాకేం అభ్యంతరం లేదు. మీ కర్మలో మీ ఇష్టం. కానీ నా కాన్సెప్ట్ ఏంటంటే, 3 రకాలుగా మానవులు ఉంటారు. ఒకడో బాధలు అనిపిస్తూ, దేవుడా నా తలరాత ఎలా రాసావని దేవుని తిట్టుకుంటూ బతికేవాడు, ఈడొకడు. ఇది ఒక వర్గం అనమాట. రెండో వర్గం బాధలు, కష్టాలు, కర్మలు అనుభవిస్తూ, నాకే కర్మ లేదు, నేను హ్యాపీగా ఉన్నాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను అనేవాళ్ళు. మూడో రకం ఆ బాధలన్నిటినీ సున్నా చేసేసి, అంటే క్లీన్ చేసేసి, వాటిని లేకుండా చేసుకొని జీవితాన్ని పండగ చేసుకునేవాడు మూడోవాడు. వాడి పేరు జ్ఞానయోగి. అనుభవించేవాడు కూడా జ్ఞానయోగి, కాకపోతే వాడు ధైర్యవంతుడైన యోగి అనమాట. వాడు అనిపిస్తాడు, అది వాడిష్టం, మనం ఏం చెప్తాం. ఫైనల్గా మీకు ఎటువంటి జీవితం కావాలో మీరు తేల్చుకోండి. బాధలు పడుతూ, దేవుడా ఏమిరా ఈ జీవితం అనుకుంటూ ఏడుస్తూ ఉండే వర్గంలో మనకొద్దు, అది పక్కన పెట్టేద్దాం. రెండో వర్గం బాధలు పడుతూ, ఐ ఎంజాయ్, ఏంటంట, ఉంటే ఉంటాం పోతే పోతాం అని తెగించేవాళ్ళు, అది వద్దు, నేను దాన్ని కూడా వద్దంట. అది ఎవరిష్టం వాళ్ళది, నేనైతే దాన్ని ప్రమోట్ చేయను. మూడోది అసలే బాధలన్నీ, ఉన్న దుఃఖాలన్నీ సున్నా చేసి పారేసి, అంటే దగ్గం చేసేసి జీవితాన్ని సుసంపన్నం చేసుకునేవాళ్ళు. ఫ్రెండ్స్, జీవితం ఉన్నది అనుభవించడానికి, జీవితం ఉన్నది ఆనందించడానికి. సుసంపన్నం జీవితం 150 సంవత్సరాలు జీవించవచ్చు మనం. యాక్చువల్గా మన బాడీ ప్రకారం కలియుగంలోనే 120 సంవత్సరాలు, కృష్ణుడు 120 సంవత్సరాలు జీవించాడు. అంటే మనం ఇంకా హ్యాపీగా జీవించవచ్చు. మరి ఈరోజు హ్యాపీగా ఎక్కడ జీవిస్తున్నాం? ఆయుష్ ఎందుకు తగ్గిపోయింది? ఎందుకు మనం ఇలా ఉన్నాము అంటే మనం మారిపోయాం. మన కర్మలన్నీ మన నెత్తి మీదకి వచ్చి కూర్చున్నాయి. ఆ కర్మల్ని విపాకం చేసుకునే టెక్నిక్ మనం ఈరోజు చెప్పుకుందాం. అంటే నేను 3వ పాయింట్లో చెప్తున్నా, 3వ దశలోకి వెళ్ళమంటున్నా. మొదటి దశ వద్దు, ఏడ్చేవాడు. రెండో దశ మొండోడు, అది వద్దు మనకి. మూడో దశ అన్ని కర్మలను సున్నా చేసి జీవించినంతకాలము పండగతో, ఆనందంతో, సుసంపన్నంతో జీవించి వన్ ఫైన్ మార్నింగ్ ధ్యానంలో కూర్చొని శరీరం విడిచిపెట్టేయటం. ఇది నా కాన్సెప్ట్, నా కోరిక కూడా. మీరు అందరూ అలాగే ఉండాలి. అది నా దాని మీద నేను ఉంటున్నా. దానికోసం నేను తయారు చేశాను కర్మ విపాకం సబ్జెక్టు. అయితే సృష్టిలో అది కూడా ఉన్నది, కర్మని విపాకం చేసుకునే లా కూడా ఉంది. మరలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్.
ఒక జైల్లో ఒక ఖైదీని వేసినప్పుడు ఆ ఖైదీకి ఉరిశిక్ష వేశారు. ఉరిశిక్ష అంటే హత్య చేసినప్పుడు వాడికి ఉరిశిక్ష వేయాలనేది చట్టం. దాన్ని ఎవడు మీరడానికి వీల్లేదు. ఆ ఖైదీ పారిపోయినా మళ్ళీ తీసుకొచ్చేస్తారు, ఏడ్చినా ఉరిదీస్తారు. నేను హాయిగా నేను జైల్లో ఉన్నాను అనుకున్నా ఉరిదీస్తారు. మరి దాన్ని తప్పించుకునే మార్గం ఏంటి? వాడి యొక్క సత్పరివర్తన కనుక వస్తే, అంటే ఆ ఖైదీ మంచిగా మారిపోతే, చక్కగా ఉంటే, అంతకుముందున్న ఆవేశం లేకుండా ఉన్నతత్వంతో ఉంటే, సత్పరివర్తన కనిపిస్తే, అప్పుడు జైలు అధికారులు ఏం చేస్తారంటే సత్పరివర్తన గల ఖైదీ అని చెప్పేసి వాడి ఉరిశిక్షను రద్దు చేసి శిక్షను తగ్గించి కొంతకాలంకి రిలీజ్ చేస్తారు. ఏమండి? అలాగే యూనివర్సల్ లాలో కూడా, యూనివర్సల్ అంటే పైన ఒక లా ఉంటుంది, ఆ లాలో కూడా అంటే మొత్తం యూనివర్స్ అందరికీ వర్తించేలా మనలా భారతదేశపు లా భారతదేశానికి వర్తిస్తుంది. భారతదేశంలో చట్టాన్ని తీసుకెళ్ళి అమెరికాలో పనిచేయదు, అమెరికా చట్టం భారతదేశంలో పనిచేయదు. ఎందుకంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క లా ఉంటుంది. ఇండియన్ పీనల్ కోడ్ ఇండియాలోనే పనిచేస్తుంది, కాకపోతే వాళ్ళు గౌరవిస్తారు, అది వేరే విషయం. మన భారతదేశానికి ఒక చట్టము, అమెరికాకు ఒక చట్టము, కెనడాకు ఒక చట్టము, ఆస్ట్రేలియాకు ఒక చట్టము, ఇలా ఉంటాయి. ఎవరికి వాళ్ళు రాసుకున్నారు కాబట్టి. కానీ టోటల్గా యూనివర్సిటీ మొత్తానికి ఒకటే చట్టం ఉంటుంది, దాని పేరే కర్మ సిద్ధాంతం. అది జీవించని మన బేస్లో ఉంటుంది. సో ఎప్పుడో మనం ఎవరినో జీవించకుండా చేశాం కాబట్టి, ఎవడికో డబ్బు లేకుండా చేశాం కాబట్టి, ఎవడికో తిండి లేకుండా చేశాం కాబట్టి, ఎవడికో గాయపరిచాం కాబట్టి, ఎన్నో జంతువుల్ని చంపాం కాబట్టి, ఇలా రకరకాల దుష్కర్మలు అనేక క్రితం జన్మల్లోనో క్రితం రోజుల్లోనో చేశాం కాబట్టి ఆ లా, యూనివర్సల్ లా ఏం చేస్తుందంటే మన నెత్తి మీద కర్మను పడేస్తుంది. ఇప్పుడు ఆ కర్మని చూసుకొని మనము రియలైజ్ అయ్యి పరివర్తన చెందితే కర్మని విపాకం చేస్తుంది. ఫ్రెండ్స్, ఇది కూడా చట్టంలో భాగమే. ఎలాగైతే భారతదేశపు చట్టంలో మనం నేరం చేస్తే శిక్ష అనుభవించాలన్నది చట్టం, అందులోనే రెండో పాయింట్, నేరం చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు. మొదటి పాయింట్, శిక్ష కాలములో వాడు పరివర్తన చెందితే రిలీజ్ చేయండి అన్నది రెండో పాయింట్. మన రెండో పాయింట్ను ఉపయోగించుకుందాం ఈరోజు. సేమ్ ఇలాగే మన చట్టంలో ఎలాగ ఉందో పై చట్టంలో కూడా అలాగే ఉంది. ఎవరైతే జీవితంలో బాధలు అనుభవిస్తున్నారో ఆ బాధలు పడుతున్న వాడు గనక పరివర్తన చెందితే వాడి కర్మని విపాకం చేయండి, ప్రక్షాళన చేయండి అని చెప్పేసి చట్టం ఉంది. విపాకానికి ప్రక్షాళనకి చిన్న తేడా ఉంది. ప్రక్షాళన అంటే మనం చేసుకునేది, అంటే మన స్వయంతో చేసుకునేది. విపాకం అంటే యూనివర్స్ చేసేది. ప్రక్షాళన ప్రారంభమైనప్పుడు విపాకం ప్రారంభమవుతుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే కర్మ విపాకం అన్నది యూనివర్స్ చేస్తుంది, ప్రక్షాళన మనం చేయాలి, ప్రక్షాళన మనం చూపించాలి. ప్రక్షాళనలో 3 పాయింట్స్ ఉంటాయి. 1 పశ్చాత్తాపం, 2 పరివర్తన, 3 ప్రాయశ్చిత్తం. ఈ 3 గనక మనం చూపిస్తే లా ఆఫ్ యూనివర్సు మన కర్మని విపాకం చేసేస్తుంది. ఇది ఎంతోమందికి ఎన్నో కేసుల్లో నా సొంత అనుభవాలతో మేము పొందినాయి. విపాకం చేసుకున్నాం చాలా వరకు. 1 అర ఉండొచ్చు, వాటిని కూడా చేసుకోవచ్చు. తీవ్రంగా ప్రయత్నం చేయాలా. మనం ఏం చేయక్కర్లా, దీనికి మీ పని చేయక్కర్లా, 3 పనులే చేయాలి. కర్మ యొక్క ప్రక్షాళన చేస్తే కర్మ యొక్క పాకం విపాకం అవుతుంది. ఓకే అండి, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ముందు విపాకానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం మనం చేయాల్సినవి. ఎప్పుడైతే ఈ 3 నీ నుంచి వచ్చినాయో, ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక ఖైదీలో పరివర్తన కనిపిస్తే సీసీ కెమెరా జైల్లో వాడిని గమనించి రిపోర్ట్ ఇస్తే జైలు అధికారులు వాడిని సత్పరివర్తన గల ఖైదీ అని రాసి విడుదల చేసేస్తారు. ఇంచుమించుగా ఎటువంటి రాజకీయాలు లేకుండానే జరుగుతుంది ఇది కూడా. ఒకవేళ 1 అర ఉన్నా, భూలోకంలో రాజకీయాలు, డబ్బు, ప్రలోభాలు ఇలాంటివి ఉన్నా, పైలోకంలో అలాంటివి లేవు. అందుకని మనకు కూడా ఒక సీసీ కెమెరా ఉంటుంది. ప్రతి మనిషి మీద ఒక సీసీ కెమెరా ఉంటుంది. ఆ సీసీ కెమెరా కనెక్షన్ యూనివర్స్కి కనెక్ట్ అయి ఉంటుంది, యూనివర్సల్ లాక్ కనెక్ట్ అయి ఉంటుంది.
కోర్టుకి పైన ఒక కోర్టు ఉంటుంది, పైన ఒక వ్యవస్థ ఉంది, పెద్ద వ్యవస్థ ఉంది, ధర్మదేవత. అయితే ఈ సీసీ కెమెరా ఎవరు అంటే మీ మనసు. చూసారా, మీ మనసు అన్న సీసీ కెమెరా ద్వారా పైన ఉన్న కోర్టు మొత్తం రాసుకుంటూ ఉంటుంది. అందుకే మీరు ఏ నేరం చేసినా మీ మనసు దాటి వెళ్ళలేరు. మీ మనసు అంటే మీ చైతన్యం. చూసారా ఫ్రెండ్స్, అందుకని ప్రతిదీ అది నోట్ చేస్తుంటుంది. మిమ్మల్ని మీరు దాటి వెళ్ళలేరు. మీరు ఎంత దొంగ పనులు చేయండి, మీకు తెలియకుండా ఎలా చేస్తారు? ఒకవేళ మీకు తెలియకుండా ఏదైనా చేశారనుకోండి, అది నోట్ చేయదు. అందుకే మనసును దాటి ఏది చేసినా అది కర్మ అవుదా అంటారు. అక్కడ ఒకలా ఉంది, మనసును దాటి. అక్కడ మనసు లేదనుకోండి, శూన్యస్థితిలో ఉండి మీరు ఏదైనా చేశారనుకోండి, అది కర్మ అవదు. అందుకే యోగులకి కర్మ ఉండదు, వాళ్ళు మనసును దాటి చేస్తారు. సరే, ఆ పాయింట్లోకి వచ్చేస్తే ఇప్పుడు కర్మ విపాకం గురించి చూద్దాం. కర్మ విపాకానికి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కర్మ విపాకం ముందు చెప్పి తర్వాత ప్రక్షాళన ఎలా చేసుకోవాలో నేను చెప్తాను లాస్ట్లో. ముందు విపాకం అయిన వాళ్ళని ఎగ్జాంపుల్ చెప్తా. కర్మ విపాకం అవ్వాలంటే ముందు పైకి మనలో ఉన్న ఈ మనసన్న సీసీ కెమెరా ద్వారా పైకి ఒక థ్రెడ్ ఉంటుంది. ఈ థ్రెడ్కి ఆ పైన ఉన్న కోర్టుకి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. అప్పుడు ఆ కర్మని విపాకం చేసేస్తుంది. విపాకం అంటే పలచన, వాష్ అవుట్ అనుకోండి. ఇది ఎలా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక తాగుబోతు భర్త, ఒక భార్య భర్త ఉంటారు. తాగుబోతు భార్యను బాగా హింసిస్తుంటాడు. అతను షిరిడీ సాయి దగ్గరకు వచ్చాడు, మన భర్తను తీసుకొచ్చింది. అతను షిరిడీ సాయి భక్తుడు. నిజానికి పాపం ఆ తాగుబోతు భర్త కూడా వాడికి తాగుతాడు, ఆ ఇంటెన్షన్లో ఆమె కొడుతుంటాడు, చాలా హింస అనిపిస్తుంటుంది. ఒకరోజు తీసుకొస్తుంది బాబా దగ్గరికి. తీసుకొచ్చి ఆమె ఇక్కడ నిద్ర చేయాలి, బాబా మందిరంలో నిద్ర చేయాలి అక్కడ. అంటే ఇదంతా ఇప్పుడు బాబా మరణించిన తర్వాత జరిగింది, బాబా ఉన్నప్పుడు కాదు. అక్కడ నిద్ర చేస్తే మన కష్టాలు తీరతాయి అని ఎవరో చెప్పారు. ఓకే, నిద్ర చేయడానికి వెళ్ళారు. భార్య వాళ్ళ ఆయన తీసుకుని వెళ్ళింది. వాడు ఆ రోజు కూడా మందు కొట్టి వచ్చాడు, బలవంతంగా లాక్కెళ్ళింది. షిరిడీ సాయి మందిరం దగ్గరలో వాళ్ళు నిద్రపోయారు. మరి తాగేసిన తర్వాత నిద్రపోతాడు కదా, వాడు నిద్రపోయాడు. ఏమో కూడా అలా ధ్యానంలో కూర్చొని నిద్రపోయింది. వాడు వినడు, అంతే. సరే, మొత్తం మీద నిద్రపోయింది. ఆమెకు ఒక కళ వచ్చింది. ఆ కళలో బాబా అతన్ని జుట్టు పట్టుకొని సటక అంటే తెలుసా, బాబా దగ్గర ఒకటి పొడవుగా ఉంటుంది, కర్రలాగా ఉంటుంది అనమాట. దాన్ని పట్టుకొని ఈపి మీద దాబా 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 బాతున్నాడు బాబా. బాతుంటే ఈమెమో ఆశ్చర్యం చూస్తుంది, ఏంటి బాబా నా భర్తను ఎలా కొట్టేస్తున్నాడని. తాగుతావా, ఇంకోసారి తాగుతావా, నువ్వు ఎలాంటి పని చేస్తావా, ఆ అమ్మాయిని హింసిస్తావా అని వాడా అంటే ఎలాగంటే అలాగా చావగొడుతున్నాడు. కల్లో ఇదంతా, ఇది రియల్గా జరిగింది. అప్పుడు కాసేపటికి ఆమె మెలకు వచ్చింది. నేను ఇంకెప్పుడు తాగను బాబా, నీ కాళ్ళు మొక్కుతాను, ఇంకెప్పుడు తాగనని వాడు కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాడు. తర్వాత ఆమె మెలకు వచ్చింది. వాళ్ళు ఆయన చూస్తే నిద్రపోతున్నాడు గుర్రు కొట్టి. ఆమెకేం అర్థం కాలేదు. ఓహో, నేనేదో ఆయన మారతాడని ఇలా ఆలోచించి కలగన్నానని అనుకుంది. కొన్ని రోజులకి వాడు తాగడం మానేశాడు, బుద్ధిగా ఉన్నాడు, జాబ్ చేస్తున్నాడు, చక్కగా హ్యాపీగా ఉన్నాడు, బాధ్యతలుగా ఉన్నాడు. ఆమెకు ఆశ్చర్యం వేసింది, ఎలాగ వీడు ఎందుకు మారిపోయాడు అంటే బాబా ఆ రోజు వీడిని పనిష్ చేశాడు కాబట్టి మారాడు అని మనకు అర్థమవుతుంది. ఓకే, ఈమె కల్లో ఏం జరిగిందో నేను చెప్తా. యాక్చువల్గా నిజానికి ఈమె ఒక దుష్కర్మం చేసింది గత జన్మల్లో. ఏంటంటే ఈమె గత జన్మలో ఒక అబ్బాయి బాగా చదువుకునే తోటి మిత్రుడికి తాగుడు అలవాటు చేసి వాడిని చెడగొట్టి కావాలని వాడి జీవితాన్ని నాశనం చేసింది. ఆ మిత్రుడు ఈ జన్మలో భర్తకు వచ్చాడు. ఓకే అండి, ఈమె ఏం చేసిందంటే ఆ రోజు షిరిడీలో కర్మ విపాకం చేసుకుంది. ఆమెకు తెలియకుండా జరిగింది ఇదంతా. నేను బాబా ఏ జన్మలో ఏ పాపం చేశానో నేను పశ్చాత్తాపం చెందుతున్నాను. అయ్యో, ఎందుకు ఈ కర్మ తగిలింది నాకు, నా భర్త ఎందుకు ఇలా మారిపోయాడు, నా భర్త ఎందుకు ఇలా చేస్తున్నాడని ఏడవడం మొదలుపెట్టింది. ఆ రోజు రాత్రి అంతా ఇలా జరిగింది. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీలో పశ్చాత్తాప ధోరణి వచ్చిందో అప్పుడు కర్మ విపాకం అవుతుంది. అంటే ఇతను భూలోకంలో అనుభవించాల్సిన పనిష్మెంటు ఆశ్రలోకంలో క్లియర్ అయిపోయింది అతనికి. అంటే అతని ఆత్మకి శిక్షణ ఇవ్వబడింది అనమాట.
ఇది కర్మ విపాకం. అంటే భూలోకంలో మీరు ఏదైతే అనుభవించాలో అది ఆస్ట్రల్ ప్లానెట్లో క్లియర్ అయిపోతుంది. ఇంక భూలోకానికి రాదు అది. ఎప్పుడు క్లియర్ అవుద్ది? మీ లోపల పశ్చాత్తాపం ఉన్నప్పుడు, ఈ పశ్చాత్తాపం అన్నది పైకి వెళ్ళినప్పుడు ఈ కెమెరా ద్వారా అక్కడ రిలీజ్ చేయబడుతుంది అది. అంటే దాన్ని ఆస్ట్రల్గా అనిపించేస్తారు. అందుకే చాలామందికి కళల్లో బాధలు పడుతున్నట్టు, పాము కాటేసినట్టు, ఎవడో దొంగలు వెంటబడి కత్తితో పొడిచినట్టు ఇలాంటివి వస్తుంటాయి. అవన్నీ కర్మ విపాకాలే. ముఖ్యంగా పాము గరిచినట్టు వచ్చిందంటే మీకు సర్పదోషం ఉంది, మీలో మార్పు వచ్చింది కాబట్టి ఆస్ట్రల్ లోకంలోనే ఆ కర్మని విపాకం చేశారు. మన పెద్దవాళ్ళు కూడా అంటారు కల్లో పాము గరిస్తే మంచిది అంటారు. దాని అర్థం అదే. ఎవడో నిన్ను కత్తి పెట్టి పొడి చేసినట్టు వచ్చింది, ఎవడో దొంగ నీ తలకాయ పాల్గొట్టినట్టు వచ్చింది, నీ భర్త నిన్ను వదిలేసి వెళ్ళిపోయినట్టు కల వచ్చింది, నీ పిల్లోడు చచ్చిపోయినట్టు కల వచ్చింది, మీకు విపరీతమైన దుఃఖం వస్తుంది ఆ కళలో, ఏడుస్తారు. అంటే అది ఆస్ట్రల్ ప్లానెట్లో అనుభవించేశారు, ఇక భూలోకంలోకి రాదు అది. కానీ బాధ్యతగా మీరు చేయాల్సింది ఏంటంటే అలాంటి కళలు వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని నేను గతంలో చేసిన దానికి పశ్చాత్తాపం చెందుతున్నాను, ఇక నుంచి పరివర్తనతో ఉంటాను, ఒక్క తప్పు కూడా చేయను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని మీరు మనసులో చెప్పుకోవాలి. ఈ 3 పదాలు పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం, ఈ 3 వదలకండి ఎప్పుడు కూడా. పశ్చాత్తాపం అంటే క్షమాపణ అడగడం గతంలో ప్రవర్తనకి. పరివర్తన అంటే ఇక నుంచి నేను మారిపోతాను, ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానని ప్రామిస్ చేయటం. ప్రాయశ్చిత్తం అంటే వీలైనంత సేవ చేస్తాను అనుకోవడం. అంతేనండి, మీ కర్మ విపాకం ప్రారంభమవుతుంది. ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను, ఇది 2021లో ఉన్నాం మనం. ఈ 2021లో ఉన్న అద్భుతమైన జ్ఞానం ఏంటంటే కర్మ విపాకం, కర్మ ప్రక్షాళన చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒకప్పుడు గంటల తరబడి ధ్యానం చేయాలా, ఇప్పుడు అక్కర్లా. జస్ట్ మీ హృదయంతో కనెక్ట్ అయ్యి ఆ ఈశ్వరుడికి చెప్పండి, అయ్యా నేను పశ్చాత్తాపం చెందుతున్నాను అయ్యా, ఏదో చేశానయ్యా. ఫస్ట్ మీ నోట్లో నుంచి, మీ హృదయంలో నుంచి ఇదే రావాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ కోర్టులో ఉన్నారు, మీ మీద మీరు ఏదో ఆవేశంలో ఎవరినో పొడిచారు, వాడు చచ్చాడు. మీరేం చెప్తారు కోర్టులో? అయ్యా ఆ రోజు పొరపాటున ఏదో అయ్యిందయ్యా, నేను వాడి మీద కోపంతో అని మీరు నిజం ఒప్పుకున్నారు. ఒప్పుకోగానే జడ్జి శిక్ష తగ్గిస్తాడు, తెలుసా అండి? అలా కాకుండా దొంగ సాక్ష్యాలు తెచ్చి నేను ఇది చేయలేదు అని నేరం నిరూపించుకోవడానికి, నేరాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారనుకోండి, జడ్జి ఏం చేస్తాడంటే శిక్షని తగ్గించకపోగా ఫుల్ పనిష్ చేస్తారు. అంటే ఎప్పుడైతే మనం జడ్జి గమనిస్తుంటాడు, వాడి మొహాన్ని గమనిస్తుంటాడు, అందుకే అన్ని వాయిదాలు వేస్తుంటారు. నిజంగా ఈ పశ్చాత్తాపం చెందుతున్నాడా లేదా, ఇంకేం అక్కర్లేదు యూనివర్స్కి. పశ్చాత్తాపం అంటే 24 గంటలు బాధపడడం కాదండి. పశ్చాత్తాపం అంటే బాధపడడం కాదు. పశ్చాత్తాపం అంటేనే రియలైజ్ అవ్వడం, ట్రాన్స్ఫర్మేషన్, చేంజ్. అది మీరు పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది కనుక పట్టుకుంటే మీ జీవితంలో అద్భుతంగా ఉంటుంది. అందుకని ఈరోజు 3 పాయింట్స్ చెప్తున్నాను: పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. అంటే మనం ఏమేమి అనుభవించాలన్నీ పైన రాసి ఉంటాయి. అందరూ ఏంట్రా ఎలా ఉందంటే అంత తలరాత అంటారు. తలరాత అంటే ఇక్కడ రాయరు, పైన ఉంటుంది. మీ ఆత్మలోకంలో, మీ డిఎన్ఏలో ఉంటుంది. బాబు నువ్వు 10 ఇది అనుభవించాలి, 20 ఇది అనుభవించాలి, 30 ఇది అనుభవించాలి, 40 ఇది అనుభవించాలి, 50 ఇది అనుభవించాలి, 60 ఎలా అనుభవించాలి, 70 ఎలా ఉండాలి, 80 ఎలా చావాలి, బాత్రూంలో బడి చావాలి, మంచం మీద ఉండి చావాలి, యాక్సిడెంట్ అయి చావాలి, ఇలా ఫిక్స్డ్గా రాసి ఉంటుంది డిఎన్ఏలో. అది తలరాత అంటే. మనమే రాసుకుంటాం. మనం రాసుకుంటాం అంటే అక్కడ చట్ట ప్రకారం రాసుకుంటాం. రాసుకుని కిందకు వచ్చిన తర్వాత ఒక్కొక్క ఏడాదిలో బయటకు వస్తూ ఉంటాయి. 1 ఏడాదిలో ఇది, 2 ఏడాదిలో అది, 3 ఏడాదిలో అది. తర్వాత అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30 ఏళ్ళు అనుకోండి, 32వ ఏట మీకు ఒక జబ్బు రాబోతుంది. దాని తాలూకు సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే అండి, ఏదో ఒక జబ్బు నెమ్మదిగా ప్రారంభమవుతుంది. ఒకసారి రాదండి, నోటీస్ వస్తుంది ముందు. కళల ద్వారా అవ్వచ్చు, ధ్యానం ద్వారా అవ్వచ్చు, లేదా చిన్న సిమ్టమ్స్ ద్వారా మీకు వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఎందుకు నాకు ఇది వస్తుంది అంటే నేను ఏదో చేశానని మీరు ప్రక్షాళన ధ్యానం చెయ్యాలి. ఈరోజు నేను మీకు ఆ ప్రక్షాళన ధ్యానం ఎలా చేయాలో చెప్తాను, అది చేసుకోండి. చాలా సింపుల్ అండి. అసలు ఏ క్రతువు లేదండి, ఏ మంత్రాలు లేదండి, ఏ తంత్రాలు లేదండి, ఎటువంటి డబ్బు ఖర్చు లేదండి, ఎటువంటి గురువులతో పని లేదండి. మీరు చేసుకోవచ్చు ప్రక్షాళన ధ్యానం. కావాల్సిందల్లా డెడికేషన్. అది నాకైనా మీకైనా.
మనం ఏదన్నా అనిపిస్తున్నాము అంటే అది ఆ ప్రక్షాళన అవ్వలేదంటే మనం సరిగా చేయలేదు అంతే. నేనున్నాను, నాకు ఒకసారి బాగా తలనొప్పి వచ్చింది, మైగ్రేన్ వచ్చేసింది. నేను ధ్యానంలో కూర్చొని నేను ఎవరిని బాధించానో కానీ ఇది అనిపిస్తున్నాను మహాదేవా అని నేను పశ్చాత్తాపం చెందాను. ఇక నుంచి పరివర్తనతో ఉంటాను, ఎవరిని బాధ పెట్టను, శాకాహారిగా మారిపోయాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, ఎంతోమందికి చెబుతాను, సేవ చేశాను. మాయమైపోయింది నా మైగ్రేను. ఒకసారి ఇంకో ప్రాబ్లం వచ్చింది, అది నేను పశ్చాత్తాపం చెప్పాను కానీ తగ్గల. కారణం ఏంటంటే నా పశ్చాత్తాపం స్ట్రాంగ్గా లేదు. ఏదో ఫార్మాలిటీగా ఓకే సారీ అన్న అటు కుదరదు. మర్డర్ చేసి సారీ అంటే జైల్లో వదిలేస్తారా ఖైదీని? మీరు చెప్పండి. మర్డర్ చేసి సారీ అండి మర్డర్ చేశాను ఆ రోజు అంటే వదలరు. నీలో పరివర్తన రియల్గా ఉందా లేదా చూస్తారు. అలాగే యూనివర్స్ కూడా చూస్తుంది, దానికి కొంచెం టైం పడుతుంది. అందుకని ఈరోజు మన టాపిక్లో ఈ ముఖ్యమైన పాయింట్ పట్టుకోండి. కర్మని విపాకం చేయాలి ఫ్రెండ్స్. కర్మను విపాకం చేయాలి అంటే మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏ గురువు దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఏ మంత్రాలు చదవక్కర్లేదు, ఏ నోరు తిరగని శాస్త్రాలు మంత్రాలు పఠించక్కర్లేదు, ఈ స్తోత్రాలు చదివితేనే మహాదేవుడు శాంతిస్తాడు అన్నది లేదు. మీ హృదయంతో చెప్తే చాలు, హృదయం అంతే, ఇంకేం అక్కర్లేదు. జస్ట్ మీ హృదయాన్ని ఓపెన్ చేయండి అంతే. ఇవాళ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మీ జీవితంలో ఏదైతే ఉందో అది, మీ జీవితంలో ఏదో ఒకటి ఉంటుంది కదా. ఒక సమస్య తీసుకోండి, అన్నీ తీసుకోకండి, ఒక లిస్టు చదవకండి. ప్రక్షాళనకి కర్మ విపాకానికి అన్నీ తీసుకోకండి, ఒకటే తీసుకోండి. అంటే శారీరక బాధలు, మానసిక బాధలు, ఆర్థిక బాధలు, ఈ మూడే ఉంటాయి జనరల్గా. శరీరానికి సంబంధించిన బాధల్లో 100 ఉంటాయి మీ దగ్గర. ఇప్పుడు నడువు నొప్పి, ముక్కు నొప్పి, తల నొప్పి, తెల్ల జుట్టు వచ్చేసింది, కళ్ళు మసకపోయినాయి, ఇవన్నీ కాదు. ఏదైతే భరించలేనిదంత ఉందో అది తీసుకోండి. ఓకే అండి, ఒకటి తీసుకోండి. సో ఫ్రెండ్స్, మరొక్కసారి చెప్తున్నాను, కర్మ విపాకానికి స్వాగతం. 3 సమస్యలు: శారీరక బాధల, ఆర్థికానికి సంబంధించిన బాధల, మనసుకు సంబంధించిన బాధల. మనసు అంటే కుటుంబానికి సంబంధించిన వస్తాయి. ఈ మూడిట్లో దేనివల్ల మీరు ఫీల్ అవుతున్నారో అది ఒక్కటే పట్టుకోండి, అన్నీ పట్టుకోవద్దు, ఒకదాని తర్వాత ఒకటి. ఈ మూడిట్లో తీవ్రమైనది ఏది, మిమ్మల్ని భరించలేనంత ఉన్నది ఏది పట్టుకోండి. శారీరకం ఓకే, శారీరకంలో చాలా ఉంటాయి, నడువు నొప్పి, మోకాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, అవన్నీ ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టండి. ప్రధానంగా మీరు అంటే ఇది భరించలేనంతగా ఉంది నాకు ఈ బాధ అని ఏదైతే పట్టుకున్నారో దాన్ని పట్టుకోండి. పట్టుకొని ఏం చేయాలంటే కళ్ళు 2 మూసుకోండి, హాయిగా ధ్యానంలో కూర్చోండి. కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చోవాలి అంతే. శ్వాసను పీలుస్తూ ఓం అనాలి, శ్వాసను వదులుతూ నమశివాయ అనాలి. ఓం నమశివాయ, ఓం నమశివాయ, అంతే. ఇలాగ మీరు ఎంతసేపు అనగలిగితే అంతసేపు అనండి, ఒక 10 నిమిషాలు అంతే. మళ్ళీ గంటల తరబడి అక్కర్లా, జస్ట్ 10 నిమిషాలు. అంటే మీ మనసంతా శూన్యమైపోయి, మీలో ఉన్న చలనాలన్నీ మారిపోయి కూల్గా అయిపోయి మీ ముందుకు మహాదేవుడు వచ్చినట్టుగా ఫీల్ అవ్వండి. జస్ట్ ఫీల్ అంతే, ఆ ఈశ్వరుడు వచ్చినట్టుగా ఫీల్ అవ్వండి. ఫీల్ అయ్యి, మహాదేవా నేను గతంలో ఏదైతే చేశానో దానికి నేను పశ్చాత్తాపం చెందుతున్నాను ప్రభు అని చెప్పండి. ఒకటో మాట, గతంలో నేను ఏదైతే చేశానో, ఏ దుష్కర్మలైతే చేశానో, ఎవరినైతే బాధించానో దానికి పశ్చాత్తాపం చెందుతున్నాను. నెంబర్ 2, ఒక్కొక్కటి 3 సార్లు చెప్పుకోండి. మహాదేవా నేను చేసిన దానికి పరివర్తనతో ఉంటాను, ఇక నుంచి నా జీవితాన్ని పరివర్తనతో జీవిస్తాను. 3 సార్లు చెప్పండి. పరివర్తన అంటే మార్పు. అక్కడ దండం పెట్టడం, ఇక్కడ చంపేయడం, తిట్టేయడం, పొడి చేయడం చేస్తే అది పరివర్తన కాదు. పరివర్తన అంటే మారిపోతాను అని ఈశ్వరుడికి ప్రామిస్ చేస్తున్నాం. 3, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను మహాదేవా. అవకాశం ఇవ్వు అని కోరుకోండి. మరొకసారి చెప్తున్నాను, కళ్ళు 2 మూసుకొని శ్వాసను లోపలికి పిలుస్తూ ఓం అనాలి, బయటకు వదులుతూ నమశివాయ అనాలా. అలా కాసేపు చేయండి. చేశాక
నేను గతంలో ఎవరినో ఏదో చేశాను కాబట్టి ఈ బాధ అనిపిస్తున్నానని, నేను పశ్చాత్తాపం చెందుతున్నానని చెప్పండి. పరివర్తనతో ఉంటాను ఇక నుంచి. రెండో మాట 3 సార్లు చెప్పాలి. ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, అవకాశం ఇవ్వు అనండి. ఇది కూడా 3 సార్లు చెప్పాక మరలా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ శ్వాసను లోపలికి పీలుస్తూ బయటకు వదులుతూ చేయాలి. ఆ తర్వాత ధ్యానం ముగించేయండి. ఇది ప్రక్షాళన ధ్యానం, కర్మ విపాకానికి ప్రక్షాళన ధ్యానం. ఇది ధ్యానం కాదు. ధ్యానం చేసేటప్పుడు అయితే అసలు మంత్రతంత్రాలు ఏమక్కల, కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తే సరిపోద్ది. ఇది ప్రక్షాళన చేసుకుంటున్నాం, మన కర్మను ప్రక్షాళన చేసుకుంటున్నాం. అంటే మీకు డౌట్ రావచ్చు, ఏమండి శ్వాసతోనే ఎందుకనంటే మన శ్వాస ఈశ్వరుడి శ్వాసని కలుపుతాం అనమాట. అంటే శ్వాస ద్వారా ఆయన కమ్యూనికేట్ అవుతాం. ఇది ఇక టెక్నిక్. మీరు ప్రాక్టీస్ చేయండి. ఊరికే నేను తెల్లారులు చెప్పినా మీకు అర్థం కాదు. ఎవరైతే సమస్యలు ఉన్నారో అది తీసుకోండి. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. 11 days చేయాలి మీరు. మీకు ఏ ప్రాబ్లం అయితే ఉందో అది ఈరోజు తీసుకొని 11 days ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను డెమో ఇస్తాను మీ అందరికీ. ఇప్పుడు స్టార్ట్ చేయండి అందరూ. ఎవరైతే లైవ్ చూస్తున్నారో, టీవీ చూస్తున్నారో వాళ్ళందరూ స్టార్ట్ చేయండి. మీరు కళ్ళు మూసుకోండి. అయితే మీకు ఉన్న సమస్య ఏంటో ముందు ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోండి. ఏ సమస్య లేని వాళ్ళు అయితే మామూలుగా ధ్యానం చేయండి. సమస్యలు ఉన్నవాళ్ళు, ఏదో ఒక సమస్య ఉంటుంది కదా, శారీరక సమస్య, ఆర్థిక సమస్య, మానసికమో, కుటుంబం, భర్త వల్ల బాధలో చిన్న చిన్నవి అడగండి, పెద్దది అడగండి. మోకాళ్ళ నొప్పులు ఇలాంటి చిన్న చిన్నవి అడగండి. పెద్ద సమస్యని మీరు అడగాలి. ఓకే, దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మీరు మీ యొక్క శ్వాసని లోపలికి పీలుస్తూ ఓం అనుకోండి. ఎంత దూరం అనాలనేం లేదు రూలు. హాయిగా కళ్ళు 2 మూసుకొని శ్వాసను లోపలికి పీలుస్తూ ఓం అనాల. శ్వాస వదులుతూ నమశివాయ అనాల. స్టార్ట్ చేయండి. ఈ పంచాక్షరి మంత్రాన్ని శ్వాసతో అనుసంధానము చేసి కర్మ ప్రక్షాళన చేద్దాం. శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు ఓం, బయటకు వచ్చేటప్పుడు నమశివాయ. శ్వాస లోపలికి వెళ్తుంది ఓం, బయటకు వస్తుంది నమశివాయ. 5 అక్షరాలు. శివుడు ఫోన్ నెంబర్ ఇది. శివుడితో కనెక్ట్ అవుతున్నాం, మహాదేవుడితో కనెక్ట్ అవుతున్నాం. కాసేపు చేయండి, అలాగే చేయండి. ఆలోచనలు వస్తున్నాయి, పట్టించుకోకండి. ఎవరిని పట్టించుకోకండి. డోంట్ డిస్టర్బ్. ఇది కర్మ విపాకానికి ఒక ప్రత్యేకమైన విధానం. శ్వాస లోపలికి వెళ్తుంది ఓ, బయటకు వస్తుంది నమశివాయ, నమశివాయ. ఈ 5 అక్షరాలతో శివుడితో అనుసంధానం అవుతాం. మహాదేవుడిని ఇన్వైట్ చేస్తున్నాం మన లోపలికి. కాసేపు చేయండి, అలాగే చేయండి. ఎవరిని పట్టించుకోకండి. డోంట్ డిస్టర్బ్. ఏ ఆలోచనని పట్టించుకోకండి. పంచాక్షరిని శ్వాస శక్తితో కలుస్తున్నాం. పంచాక్షరి మంత్రం ద్వారా మహాదేవుణ్ణి పిలుస్తున్నాం మన దగ్గరకి. మీకు ఎటువంటి సమస్య ఉందో అది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, గుర్తు పెట్టుకోండి మీ సమస్యను మీరు. ఇంకొక నిమిషం అలాగే చేయండి. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుంది. ఓ నమ శివాయ. ఇంకొక నిమిషం చేయండి. హాయిగా భూలోకం వదిలి మనం మహాదేవుడితో అనుసంధానం అవుతున్నాం. రిలాక్స్గా, కూల్గా. మన మనసులో ఉన్న బాధని, కష్టాన్ని, దుఃఖాన్ని ఆ ఈశ్వరుడికి చెప్పి రిలీజ్ చేసుకోబోతున్నాం. ఒకవేళ మీకు ఎటువంటి బాధ లేకపోతే హాయిగా జ్ఞానాన్ని ఇమ్మని అడగండి.
నేను చెప్తాను అప్పుడు. ఇంకా పంచాక్షరిని కంటిన్యూ చేయండి. పంచాక్షరి శ్వాసతో అనుసంధానం చేస్తున్నాం. ఇప్పుడు నెమ్మదిగా మహాదేవుడు మీ ముందు వచ్చినట్లుగా భావించండి. మహాదేవుడు మీ ముందు ఉన్నట్లుగా ఆ దగదగలాడే ఆ దివ్య చైతన్యం, ఆ కాంతి స్వరూపం, త్రినేత్రుడు, త్రిలూస చైతన్యాన్ని 3 భాగాలు చేసి చేత ధరించిన త్రిశూలధారి ఆ సంపన్నుడు మీ కళ్ళ ముందు ఉన్నట్టుగా భావించండి, మీకు ఇష్టం వచ్చిన రూపంలో. ఇప్పుడు మీరు ఆయనకి చెప్పండి, మీ హృదయంతో చెప్పండి, మనసులో చెప్పుకోండి. మహాదేవ, గతంలో నేను చేసిన దుష్కర్మలన్నింటికి పశ్చాత్తాపం చెందుతున్నాను ప్రభు. మీ మనసులో మనస్ఫూర్తిగా హృదయంతో ఆ మహాదేవుడు ముందు చెప్పండి. మహాదేవ, గతంలో గత జన్మల్లో నేను చేసిన ఈ దుష్కర్మలకి పశ్చాత్తాపం చెందుతున్నాను. మీరు ఏ బాధ అయితే పడుతున్నారో ఆ బాధకి కారణానికి క్షమాపణ కోరుకుంటున్నాం. మహాదేవ, నేను పడుతున్న ఈ బాధకి నేనే కారణం, నేను పశ్చాత్తాపం చెందుతున్నాను. రెండో సంకల్పం. మహాదేవ, ఇక నుంచి నేను పరివర్తనతో ఉంటాను, ప్రామిస్ చేస్తున్నా. ఎవ్వరిని మాటలతో చేతలతో మనుషులను కానీ జంతువులను కానీ హింసించను. మూడు సార్లు చెప్పుకోండి. నేను పరివర్తనతో ఉంటాను మహాదేవ, మాటలతో చేతలతో మనుషులను కానీ జంతువులను కానీ హింసించను, బాధించను. మూడో సంకల్పం చెప్పుకుందాం. మహాదేవ, నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. గతంలో నేను చేసిన దుష్కర్మలు అన్నింటికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, అవకాశం ఇవ్వండి. ప్రాయశ్చిత్తం అంటే సేవ. మహాదేవ, నేను చేసిన దుష్కర్మలన్నింటికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, అవకాశం ఇవ్వండి. సంకల్పం పూర్తయింది. పశ్చాత్తాపం చెందుతున్నాను, పరివర్తనతో ఉంటాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని ఈశ్వరుడికి విన్నవించుకున్నాం. ఆ మహాదేవునికి మీ హృదయంతోనే నమస్కరిస్తూ, వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ మరలా శ్వాస మీదకు రండి. శ్వాస లోపలికి వెళ్తుంది, ఓం బయటకు వస్తుంది, నమ శివాయ అంటూ మరలా శ్వాసను కంటిన్యూ చేయండి. ఓం నమ శివాయ. శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు ఓం, బయటకు వచ్చేటప్పుడు నమ శివాయ. ఇంకొక 2 నిమిషాలు చేయండి ఇలాగే. ఇంకొక 30 సెకండ్లు.
ఓకే. నెమ్మదిగా మీ చేతి వేళ్ళు కన్నురెప్పల మీద పెట్టుకోండి. మీ చేతులు రెండు విడదీసి కన్నురెప్పల మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. ఓకే. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానంలోంచి బయటకు వచ్చేద్దాం. ఎవరికన్నా తీవ్రంగా ధ్యానం చేయాలి అనుకుంటే మీరు అలాగే కూర్చోండి. మిగతా వాళ్ళు కళ్ళు తెరవచ్చు. తీవ్రంగా నాకు ధ్యానం చేయాలి అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు కంటిన్యూ చేయండి. మిగతా వాళ్ళు బయటకు వచ్చేయండి ధ్యానంలో నుంచి. ఓకే. చప్పట్లు కొట్టుకుందాం ఒకసారి మహాదేవుడికి, గురువులందరికీ. సో ఫ్రెండ్స్, కర్మ విపాకం ఇది మనం చేసుకున్నది. దీని మీద మరొక్కసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక బాధను అనుభవించటం కర్మ పాకం, అంటే దాన్ని మనం గట్టిపడి భూమి మీదకి వచ్చిందనమాట, అది అనుభవిస్తూ ఉంటాం. ఇప్పుడు మన కర్మ విపాకం అంటే ఆ బాధకు నేనే కారణం అని తెలుసుకొని, నా బాధకు నేనే కారణం అని తెలుసుకొని పశ్చాత్తాపం చెంది పరివర్తనతో ఉంటామని మాటిచ్చి ప్రాయశ్చిత్తం చేసుకుంటాము దారివ్వమని అడగడమే మహాదేవుణ్ణి కర్మ విపాకం. ఇక్కడ పేర్లు అనేక ఉంటాయి. మహాదేవుడు అనొచ్చు, యూనివర్సల్ అనొచ్చు, పూర్ణాత్మ అనొచ్చు, ఏదన్నా అనొచ్చు. దట్స్ నాట్ ఇంపార్టెంట్. మన హృదయంలో మార్పు రావడమే ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, మీరు ప్రయోగం చేయండి. ఈ రోజు నుంచి మీ జీవితంలో ఎటువంటి బాధలు ఉన్నాయో మీరు చెక్ చేసుకోండి. బాధలన్నిటికీ కారణం నేనే ఎప్పుడో ఏదో చేశానని భావించండి. ఫస్ట్ అది కీ అనమాట. దానిని మీరు లాక్ చేసి ఇక్కడ అన్లాక్ చేయండి. ఇది అన్లాక్ ప్రక్రియ. ఇది ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు. దీనికి ఎటువంటి రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. స్నానం చేయక్కర్లా, మంత్రం చదవక్కర్లా, తర్వాత క్రతువు చేయక్కర్లా, ఏమి చేయక్కర్లా. యాక్చువల్గా మన హిందూ ధర్మంలో ఉన్న ఆగమ శాస్త్రాలు ఉన్న మంత్రాలు కానీ ఇవన్నీ కూడా ఇవే బోధిస్తున్నాయి. కాకపోతే మనం దానిని పాటించాం. అక్కడ బ్రాహ్మణుడు చదువుతుంటాడు, మనమేమో ముక్కు పట్టుకొని మామ అంటుంటాం. అంతే. ఏమొస్తుంది విపాకం చెప్పండి, మీరే చెప్పండి. దేవుడా నాకు ఇది తగ్గించు, నీకు కిరీటం చేయిస్తాను అంటే ఇది జాలనట్టు దేవుడితో బేరం పెడుతున్నాం మనం. అలాంటిది మానేసి ఆ పరమేశ్వరుడితో విపాకం అనుసంధానమయ్యి శ్వాస ద్వారా, పశ్చాత్తాపం ద్వారా క్షమాపణ కోరుకొని, పరివర్తన ద్వారా మార్పు చూపించి, ప్రాయశ్చిత్తం ద్వారా సేవ చేయండి. మీకు ఒకటే గుర్తు, ఇప్పుడు మీ మెసేజ్ మీరు చెప్పింది ఆ ఈశ్వరుడికి వెళ్ళిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే, మీరు ఏ బాధ అయితే పడుతున్నారో ఆ బాధను ఇప్పుడు మీరు పశ్చాత్తాపం చెప్పారు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదన్నా ఆర్థిక సమస్య ఉందనుకోండి, అంటే అప్పుల పాలై ఉన్నారు. మహాదేవా నేను అప్పుల పాలై ఉన్నాను అంటే గతంలో నేనేదో ఎవరికో చేశాను, దానికి పశ్చాత్తాపం చెందుతున్నాను చెప్పారు. పరివర్తనతో ఉంటాను, ప్రాయశ్చిత్తం అవకాశం అన్నారు కదా. కరెక్ట్గా మీకు వారం రోజుల్లో మీ దగ్గరకు ఒకళ్ళు వస్తారు, నాకు సహాయం చేయని వస్తారు. డబ్బులు ఇవ్వడానికి రారు, నాకు సహాయం చేయని వస్తారు. అంటే అడుక్కునేవాడి దగ్గర గీక్కునేవాడు వచ్చినట్టు వస్తాడు. అంటే మీరే బాధల్లో ఉంటే నాకు డబ్బులు ఇవ్వని మీ దగ్గర కూడా వస్తాడు. చూడండి విచిత్రం, చూడండి. మీరు కావాలంటే ఇప్పుడు చేశారు కదా, వారం రోజుల్లో మీరు ఎటువంటి బాధ అయితే అనుభవిస్తున్నారో ఆ బాధకు సంబంధించిన మీ దగ్గరకు వస్తారు. వాడే ఈశ్వరుడు. అప్పుడు మీరు ఏం చేయాలంటే, లేదు పో తూ అనకుండా మీకున్న దానిలో, అంటే 100 రూపాయలు ఉందనుకోండి మీ దగ్గర, పోనీ 1000 రూపాయలు ఉంది, ఈ 1000 రూపాయలతో మీ అప్పులు లేరు, ఆ 1000 రూపాయలు కొంత భాగం వాడికి ఇవ్వాలి. వాడి కళ్ళల్లో ఆనందం చూడాలి. అంటే ఇస్తే వస్తుందన్న భావంతో చేయకండి. ఈశ్వరుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు ఇలాంటి సమయంలో కూడా అని వాడికి ఇవ్వండి. నిజానికి ఉంటుంది, ఆడికి ఇవ్వగలిగే మీరు చేయగలిగినంతే వస్తుంది మీ దగ్గరికి. మీకు అదే ఎగ్జాంపుల్. మీకు శరీరం లేదన్న బాధ ఉంది, కిడ్నీ ప్రాబ్లమో లేకపోతే నడుము ప్రాబ్లమో ఏ ఉన్నాయి సంథింగ్, మీరు దాని మీద ఇలా కర్మ విపాకం చేశారు, ప్రక్షాళన చేసుకున్నారు, ప్రక్షాళన ధ్యానం చేశారు. కరెక్ట్గా అటువంటి బాధ ఉన్నాడు మీ దగ్గరకు వస్తాడు. అప్పుడు మీరు ఏం చెప్పాలంటే, ఒరే బాబు బాధపడద్దు, నాకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంది, డోంట్ కేర్, దీనిని మనం ప్రక్షాళన చేసుకోవచ్చు అని వాడికి విధానం చెప్పండి. వాడికి స్వాంతం ఇవ్వండి, వాడితో ప్రేమగా మాట్లాడండి. రోల్ వచ్చి మధ్యలతో చెప్పుకుంది తెలుసా మీకు. ఎవడన్నా బాధ అనిపించాడు, ఇంకోటి ఎవడన్నా వచ్చాడు అనుకో, ఒరే నాకు చూడరా నాకు బాధపడుతున్నా అంటే రోలు వచ్చి మధ్యలతో చెప్పుకుందంట అంటారు. నిజమే అది. రోలు మీకు ఆ సామెత తెలుసా? రోట్లో వేసి దంచుతుంటారు, ఆ రోలు వచ్చి మధ్యలో అంటే ఇలా దబ్బని కొడుతుంటారు కదా, దాంతో చెప్పిందంట నన్ను చూడు ఎంత దంచుతున్నారు అని. మధ్యలో ఏమంటుంది అప్పుడు, నిన్ను ఒకవైపే దంచుతున్నారు, నాకు 2 వైపులు దంచుతున్నారు తెలుసా అంటది. అంటే మరి రోలు వచ్చి ఎవరితో చెప్పాలి? మధ్యలతోనే చెప్పాలి. ఈ సామెతలో చాలా లోతైన సత్యం ఉంది. రోల్ వచ్చి మధ్యలతో ఎందుకు చెప్పాలి? మధ్యలకి రోల్ ప్రాబ్లం చాలా చిన్నది కాబట్టి.
దాని పేరే ప్రాయశ్చిత్తం. ఈ కీ అర్థం చేసుకోండి. రోలు మధ్యలోనే చెప్తుంది. మధ్యలో ఏం చేయాలి? రెండు వైపులు బాధించుకుంటుంది కదా మధ్యలో. అందుకని ఒకవైపు బాధించుకునే దాని బాధ దీనికి చిన్నది కాబట్టి దానికి స్వాంతం ఇవ్వాలి. అదే ప్రాయశ్చిత్తం. అంతేగాని మీరు ఇట్లా కూర్చొని చెప్పగానే శివుడు రేపు పొద్దున 10 లక్షలు మీ ఇంటికి పంపించాడు. ₹1,00,000 అప్పు ఉన్నాడు నీ దగ్గర పంపిస్తాడు. మీరేం చేయాలి? ₹1,00,000 అప్పు ఉందరా నాకు, నేను హ్యాపీగా ఉన్నాను రా, ధైర్యంగా ఉండరా, ఇందా ఇంటికి తీసుకెళ్ళు, సరుకులు తీసుకెళ్ళు అని ఒక 500 ఎంతో ఇవ్వాలి ఆడికి. అప్పుడు ప్రారంభం అవుతుంది కర్మ విపాకం. చాలామంది ఇక్కడే పొరపాటు చేస్తారు. ఏమండి మీరు ఇందాక మంత్రం చేయించారు, ఇలా చేయించారు, రేపు పొద్దున 10 లక్షలు వస్తాయా అంటారు. 10 లక్షలు రావు. లచ్చ అడిగాడు వస్తాడు. దాని పేరే ప్రాయశ్చిత్తం. మీరు ప్రాయశ్చిత్తంలో ఉన్నారా లేదా? కావాలా వద్దా? యూనివర్స్కి అట్ట అడగానే అటు ఇచ్చేస్తుందా ఏంటి? అందరి బిల్డప్లు ఇస్తుంటారు. అటు రాదు. జైల్లో పడేశాక ఒక 6 నెలలు వాడిని పరిశీలిస్తారు. నిజంగా మారాడా లేదా స్కాన్ చేస్తారు, మళ్ళీ స్కాన్ చేస్తారు, మళ్ళీ స్కాన్ చేస్తారు. వీడిని ఇప్పుడు బయటకు వదలడం వల్ల ప్రమాదం ఏమైనా ఉందా లేదా స్కాన్ చేస్తారు. ఏమీ లేదు. అప్పుడు రిలీజ్ చేస్తారు. ఎన్ని పరీక్షలు చేస్తారు అనుకున్నారు? మీరు చదివే ఒక మంత్రానికి, మీరు చేసే ఒక టెంకాయకి కొబ్బరికాయ, అది కూడా చిన్నకాయ, ₹10 కాయ తెచ్చి ₹10 మెట్టి దాని మీద 116 ఎట్టి లక్షలు లాగేద్దామని దేవుడి దగ్గర. దేవా నేను నీకు 10% ఇస్తాను, నాకు 10 లక్షలు అంటే నేను 10 లక్షలు ఇస్తే ఆడికి దేవుడికి లెక్కలు రావని వాళ్ళ ఉద్దేశం. ఇవన్నీ ఫ్రెండ్స్, పనిచేసేది ఒక్కటే. మీరు మీ బిడ్డని ఏ విధంగా డీల్ చేస్తారో ఈశ్వరుడు కూడా అంతే. మీ బిడ్డ తప్పు చేసి నానా నేను దొంగతనం చేశాను, అందులో నీకు 5% అన్నారు అనుకోండి, మీరు ఒప్పుకుంటారా? అని చావకొట్టరా? అలాగే ఈశ్వరుడు కూడా చేయాల్సిన దొంగతనాలు చేస్తూ, దోచుకోవాల్సింది దోచుకుంటూ నా కర్మ ప్రక్షాళన చేయమంటే అట్ట చేస్తాడు. మీరు ఆలోచించండి కాస్తన్నా. కమిషన్ కోసం కక్కుర్తి పడతాడా దేవుడు? మొత్తం వ్యవస్థ అంతా ఇలాగే ఉంది. మీకెందుకు రండి, ఇంత రాసేయండి మా గుడికి, మీ పని అయిపోద్ది అంటారు. మా చర్చికి ఎంత రాసేయండి, మీ పని అయిపోద్ది అంటారు. ఎంత మోసాలు ఇవన్నీ. అన్నీ అవతల పారేయండి, మీకేం అవసరంలా. ఏ మతం అక్కర్లా, ఏ గురువు అక్కర్లా, మీకు దైవానికి మధ్యలో ఎవరు అక్కర్లేదు. మీరు పెట్టుకున్నారు ఏజెంట్లని. మీరు సరిగా లేరు కాబట్టి అలాంటి వాళ్ళు వస్తారు, మోసం చేసేవాళ్ళు వస్తారు. అందరూ చేయట్లేదు, ఎక్కువ శాతం. మీరు సరిగా ఉంటే ఎందుకు ఎవడన్నా చేస్తాడు? మనం సరిగా లేం కాబట్టి అలాంటి వాళ్ళు వస్తారు. మనల్ని మనం నిందించుకోవాలి. వాళ్ళని ఎందుకు నిందించాలి? నన్ను మా పలానా ఆయన 25,000 తీసుకున్నాడండి, నాకు కర్మ పోగొడతానన్నాడండి అని మీరు ఎందుకు అంటారు? మిమ్మల్ని ఎవడేమన్నాడు? ఈశ్వరుడితో డైరెక్ట్గా మాట్లాడలేరా ఏంటి? లేదా మీకు అవకాశం? ఇది నేను కనిపెట్టింది కాదు, ఎప్పుడో భూమి మీద ఉంది. దాన్ని పక్క తోసేసి ఇంకో పని చేస్తున్నారు అందరూ. కనుక ఫ్రెండ్స్ మరలా దీని మీద చెప్పుకుందాం. కర్మ విపాకం. కర్మని విపాకం చేసేయండి. పైనుంచి కిందకి రాకుండా క్లోజ్ చేసేయండి. దాన్ని హాస్టల్గానే క్లోజ్ చేసేయండి. అష్టవసువులు 9 మంది. ఆ అష్టవసువులు ఈ 8 మంది ఒక తప్పు చేస్తారు పైలోకంలో. వాళ్ళకు పనిష్మెంట్ పడుతుంది. పనిష్మెంట్ అంటే నేరమ శిక్ష అంతే. భూలోకంలో జన్మించి మీ పాటలు మీరు పాడండి అని డిమోట్ చేస్తారు. వాళ్ళు భూమి మీదకి వస్తారు. వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, ఒరే బాబు మనం ఇదంతా అనుభవించలేము, మనం చేసిన తప్పు నిజమే, తప్పు ఇది అని వాళ్ళందరూ ఏం చేస్తారంటే ధ్యానంలో కూర్చొని పశ్చాత్తాపం చెందుతారు. ఒక్క భీష్ముడు తప్ప, అష్టవసువుల్లో ఒకటి తప్ప, మిగతా వాళ్ళందరూ పశ్చాత్తాపం చెందుతారు. పరివర్తనతో ఉంటాం అంటారు, ప్రాయశ్చిత్తం చేసుకుంటాం, ఈశ్వర ఎంత తప్పు చేస్తాం మేమని ఏడుస్తారు. అప్పుడు మీరు ఈ కథల్లో వినే ఉంటారు, శాప విమోచనానికి మార్గం చెప్తారు. అప్పుడు సరే మీకు గంగాదేవి అని ఒక ఆమె వస్తుంది, ఆమె గర్భాన్ని జన్మించండి, ఆమె మిమ్మల్ని అక్కడే మోక్షం ఇచ్చేస్తుందని చెప్తారు. ఎందుకంటే అష్టవసువులు భూమి మీదకి వచ్చి మానవులకు అవతరించి బాగా నానా బాధలు పడి కర్మను తొలగించుకోవాలి. అది రూల్. వాళ్ళకి ఇవ్వబడ్డ పనిష్మెంటు ఈ అష్టవసువులకి. అంటే వాళ్ళు పైలోకంలో దేవతలు అనమాట. వాళ్ళకి అహంకారం పెరుగుతుంది. పెరిగి ఒకప్పుడు బాగానే ఉన్నారు, బాగానే ఉంటేనే కదా దేవతలు అయ్యారు. దేవతలు అయిన తర్వాత తోక వస్తుంది, ఎవరికైనా వస్తుంది తోక వచ్చిందనమాట. తోక జాడించగానే ఈశ్వరుడు వచ్చే తోకలు. ఈశ్వరుడు మీన్స్ అక్కడ లా ఆఫ్ కర్మ, లా గుర్తుపెట్టుకోండి. చట్టం ఎక్కడైనా చట్టమే, అది ఎవరికైనా అది తోకలు పీకేస్తుంది చట్టం.
చట్టం తన పని తాను చేసుకుంటుంది అంటారు కదా, అలాగే ధర్మం తన పని తను చేస్తుంది, ధర్మదేవత పని చేస్తుంది. అప్పుడు వీళ్ళు పశ్చాత్తాపం చెందుతారు. అప్పుడు ఈశ్వరుడు వచ్చి వాళ్ళకి ప్రమోషన్ ఇస్తాడు అనమాట. సరే బాధపడకండి, ఎందుకంటే గత చేసిన పుణ్యకర్మ ఉంటుంది కదా, బాధపడకండి, మీ గంగాదేవి అన్న ఒక ఆమె భూమి మీదకి వెళ్తుంది, ఆమె గర్భాన్ని జన్మించండి, ఆమె మోక్షం ఇస్తుంది అంటారు. అప్పుడు గంగాదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ మీ కాల్ముక్తం, మాకు మోక్షం ఈ అమ్మ అని చెప్పేసి కోరుకుంటారు. ఈ 8 మందిలో ఒకటి తప్ప 7 కోరుకుంటారు, భీష్ముడు కోరుకోడు. అప్పుడు గంగాదేవి అలాగే నాయనలారా అంటది. కరెక్ట్గా భూలోకం వస్తుంది, శంతనుని పెళ్లి చేసుకుంటుంది, శంతన మహారాజుని. ఆయన కండిషన్ పెడుతుంది, నేను ఏం చేసినా నువ్వు కాదనకూడదు, ఎందుకంటే నేను దేవతని, నువ్వు మానవుడివి, మన ఇద్దరికి మ్యాచ్ అవ్వదు, నేను ఏం చేసినా కాదనకూడదు అని రూల్ పెడుతుంది. అలాగే అంటాడు ఆమె మీద ఉన్న ఇష్టంతో మోహంతో. వన్ ఫైన్ మార్నింగ్ ఆమె ఏం చేస్తుంది, పుట్టినట్టు తీసుకెళ్ళి గంగలో ముంచేస్తుంటుంది. ఈ శంతనుని చూసి బాధపడుతుంటాడు, ఏంట్రా ఎలా చేసింది అని. అడగలేడు. ఇలాగ మొత్తం 7 లేపేస్తుంది. ఇక 8వ బిడ్డను ముంచుతుంటే ఆగు అంటాడు. ఆమె ఆగుతుంది. ఎందుకు ఆగమన్నాం అంటది. పిల్లల్ని చంపేస్తాం ఏంటి, నేను అర్థం ఉందా అంటాడు. పిచ్చివాడా, అదే మానవులకి మాకు తేడా, మేము చంపట్లేదు, మోక్షం ఇస్తున్నాను. ఎందుకంటే ఈ కథ అంతా ఆయనకు తెలీదు. ఈ అష్టవసులు నా గర్భాన్ని జన్మించి మానవులుగా వచ్చి తమ కర్మని విపాకం చేసుకోవడానికి వాళ్ళు రియలైజ్ అయితే ఇచ్చిన మార్గం ఇది. వాళ్ళ కర్మ విపాకం అవుతుంది. ఇప్పటి వరకు వీళ్ళందరికీ చేశాను, ఆఖరివాడు నువ్వు ఆగన్నావంటే నేను రూల్ ప్రకారం ఆగాలి, ఎందుకంటే ఈ బిడ్డ మీద నీకు కూడా హక్కు ఉంది. మిగతా వాళ్ళకు నువ్వు అనలేదు కాబట్టి నేను చేసేసాను, వీళ్ళకి అన్నావు కాబట్టి నేను ఇంకా వీడికి విపాకం ఇవ్వను. ఎందుకు ఇవ్వనంటే వీడికి ఇంకా భూలోకంలో అనుభవించాల్సిన కర్మ ఉన్నది అంటే భీష్ముడిని చేత్తో పట్టుకొని. అప్పుడు ఆయన అంటాడు, ఇంకేమంటాడు, నోరు మూసుకుంటాడు శంతనుడు. కనుక నేను వీడిని నీకు ఇవ్వను, వీడిని తీసుకెళ్ళి యాజ్ ఏ పేరెంట్గా పెంచి పెద్ద చేసి నీకు అందజేసి నేను నా పని పూర్తి చేస్తానని ఆమె తన బాధ్యత వదలకుండా భీష్ముని తీసుకెళ్ళి పెద్దవాడిని చేసి 16 సంవత్సరాల పిల్లవాడిగా మార్చి అన్ని విద్యలు నేర్పించి మళ్ళీ శంతనుడికి ఇచ్చేసి ఆమెలోకి వెళ్ళిపోతుంది. చాలా కథల్లో పిల్లవాడిని ఆడ పడేసి వెళ్ళిపోతారు, కానీ గంగమ్మ అలా చేయదు. గంగాదేవి అనగానే అందరూ శివుడు భార్య అనుకుంటారు, కాదు, గంగాదేవి శివుడు భార్య కాదు. గంగ వెళ్తే భూమి బద్దలైపోద్దని తను తల పెట్టాడు, అంటే తన యూనివర్స్కి చేశాడు హెల్ప్, అంతేగాని గంగని తల మీద పెట్టుకున్నాడు కాదు. గంగకి తలడ్డం పెట్టాడు. తెలీదు, చావదు, అందరికి ఏదో మాట్లాడుతుంటారు. గంగాదేవి శివుడు భార్య కాదు, శివుడికి ఒక్కటే భార్య, ఆమె పార్వతీదేవి. ఆమె గత జన్మలో ఉన్న కథ వేరది. సో ఈ గంగాదేవి అష్టవసువుల యొక్క కర్మని భీష్ముడు చూడండి ఎంత కర్మ అనిపించాడు, భయంకరమైన కర్మ. 1000 బాణాల మీద పడుకున్నాడు చివరికి. కానీ ఆయనకి ఈశ్వరుడు మార్చుకోవడానికి అవకాశాలు ఇచ్చాడు, పశ్చాత్తాపానికి అవకాశం ఇచ్చాడు, అంత కర్మ చేసుకున్న పరివర్తనకు అవకాశం ఇచ్చాడు, ప్రాయశ్చిత్తానికి అవకాశం ఇచ్చాడు. కానీ ఎక్కడైనా దాన్ని యూజ్ చేసుకోవాలా. చివరికి రియలైజ్ అయ్యాడు లాస్ట్లో. జీవితం అంతా కష్టాలే భీష్ముడి జీవితం ఎంత నరకమో మీకు తెలిసిందే కదా. 1000 బాణాల మీద పడుకున్నాడు. లాస్ట్లో కృష్ణుడు అడిగాడు వచ్చి, తాతగారు బాగున్నారా అని. ఏమైనా నువ్వు చేసిన నిర్వాహకం చూడు అన్నాడు. తాతగారండి వీటన్నిటికీ నేనా కారణం అన్నాడు. అప్పటి వరకు మహాభారత సంగ్రామంలో భీష్ముడిని 1000 బాణాల మీద పడుకోబెట్టారు. 1000 బాణాలు అంటే మీరు ఏదో కామెడీ అనుకున్నారు. 1000 బాణాల మీద పడుకుంటే ఎలా ఉంటుందో తెలుసా, సూది చేతిలో గుచ్చుకుంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. అలాగ బాణాలు బాడీలో గుచ్చుకుంటే వాటి నుంచి రక్తం పోతూ ఉంటుంది, పెయిన్. ఆయనకి వరం ఉంది, ఇచ్చామరణం అన్న వరం ఉంది. శరీరం విడిచిపెడితే పెయిన్ ఉండదు, కానీ విడిచిపెట్టడు. ఎందుకంటే ధర్మం 4 పాదాలు ఉన్న రోజే ప్రాణం విడుస్తానని వాళ్ళ నాన్నకు మాట ఇచ్చాడు. శాంతి ఉన్న రోజే ప్రాణం విడుస్తాను అన్నాడు. సింహాసనం ధర్మంలో ఉన్న రోజే ప్రాణం విడుస్తాను అన్నాడు. ఆయన మాట ఇచ్చిన దగ్గర నుంచి ధర్మమే లేదు సింహాసనం మీద. కాపలాగా ఉండాల్సి వచ్చింది, ఆయన అన్నిటికీ సాక్షిగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, ఎలా వదిలేస్తాడు ప్రాణం? మాట ఇచ్చాడు కదా, అందుకని మాట కోసం నించున్నాడు అంతే, అంతేగాని ఉత్తరాయణం కోసం కాదు. చాలామంది ఉత్తరాయణం కోసం నించున్నాడు, భీష్ముడు ప్రాణం వదలలేదు అంటారు, తప్పది. భీష్ముడు లాంటి మహనీయుడు ప్రాణం వదిలాడు కాబట్టి ఆ ముహూర్తం గొప్ప ముహూర్తం అయింది, అంతేగాని ఉత్తరాయణ ముహూర్తం వల్ల ఆయన ప్రాణం వదల్లా. చాలామంది ఉత్తరాయణంలో ప్రాణం పోవాలని అనుకుంటుంటారు, తప్పది. మీ ప్రక్షాళంతో పోవాలి ఏదైనా. లాస్ట్ డే కృష్ణుడు వచ్చి అన్నాడు, తాతగారు వీటన్నిటికీ మీరు కారణం కాదా అన్నాడు. నేనా కారణం అన్నాడు. ఎందుకంటే కృష్ణుడు ప్లాన్ వల్లే అవన్నీ బాణాలు దిగినాయి, నేనా కారణం మీరు కాదా అని వెళ్ళిపోయాడు అంతే. అప్పుడు ఆ రాత్రి ఆయన రియలైజ్ అవ్వడం ప్రారంభించాడు.
18వ రోజు జరిగింది ఇది. మహాభారత సంగ్రామంలో 17వ రోజు రాత్రి ఆయన రియలైజ్ అవ్వడం ప్రారంభించాడు. అవును కదా, నేను కృష్ణుని అనడం ఏంటి, దుర్యోధను అనడం ఏంటి, భీముడిని అనడం ఏంటి, దుశ్శాసన, వీళ్ళందరినీ ఎందుకు తిట్టుకోవాలి, నేనే కారణం. నేను వెళ్ళి అమ్మనే ఎందుకు లాక్కు రావాలి? ఒక స్త్రీకి తనకి హృదయంలో ఏముందో తెలుసుకోకుండా ఎందుకు లాక్కు రావాలి? దానికి కాదా ఈ బాణాలు కారణం? ఆ శకుని నా మీద ఎందుకు పగబట్టి ఇలా చేశాడు నా కుటుంబాన్ని అంతా? ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ రాజ్యాన్ని నేను నాశనం చేశాను కాబట్టి. దానికి ఇది కాదా కారణం? చిన్నప్పుడు దుర్యోధనుడిని నదిలో పడేస్తే ఆ కేసు విచారం చేసి వాళ్ళని ఆ రోజే పనిష్ చేసి ఉంటే ఇంతవరకు రాదు. సరే, భీముని దుర్యోధనుడు అనుకో నదిలో పడేస్తారు విషం పెట్టి. ఒక పిల్లవాడిని హత్య చేసేంత స్థాయికి వెళ్ళారంటే ఆ రోజే నేను పనిష్ చేయాల్సింది. వాళ్ళని చేయలేదు, వాళ్ళు ముదిరి విషవృక్షంగా మారి కాటేశారు. దానికి కారణం కాదా ఈ బాణాలు అని తనను తాను రియలైజ్ అవుతాడు. నా కళ్ళ ముందు ఒక స్త్రీని వివస్త్రం చేస్తుంటే తండ్రికి మాట ఇచ్చానన్న కారణంతో, సింహాసనానికి వ్యతిరేకంగా మాట్లాడనన్న కారణంతో, అన్న ప్రామిస్తో నేను సైలెంట్గా ఉన్నాను. అది తప్పు కాదా? అర్థం అడుగుతాడు కృష్ణుడు. రియలైజ్ అవుతాడండి. ఇంకా అవును, నా వాస్తవాలన్నిటికీ నేనే కారణం. పశ్చాత్తాపం చెందుతాడు. ఆ పశ్చాత్తాపంలో నుంచే వచ్చిందే విష్ణు సహస్రనామం. అప్పుడు ఆయన కర్మ ప్రక్షాళన ప్రారంభమవుతుంది. 18వ రోజు ధర్మరాజుని పిలిచి ప్రాణం విడిచే ముందు ఇప్పుడు చెప్తాడు ఈ కర్మ ప్రక్షాళన ఎలాగా. బాబు నేను సరిగా లేక ఇదిగో ఈ బాణాలన్నీ అన్నాడండి. అప్పుడు అన్నాడు. చూసారా, అంటే ఆయన పశ్చాత్తాపం ఎప్పుడు వచ్చింది? చివరి దశలో వచ్చింది. మనం చివరి దశ దాకా వెళ్ళకండి. మంచం మీద వస్తుంది అందరికి పశ్చాత్తాపం. ఇంకా మరణిస్తున్నప్పుడు, ఒళ్ళంతా పురుగులు పడుతున్నప్పుడు, పుళ్ళు పడుతున్నప్పుడు, దేవుడా ఏ పాపం చేసాం దేవుడా, అప్పుడు దాకా ఎందుకండి? ఇప్పుడే చేసేద్దాం. అప్పుడు కాన్షియస్ ఉండదు. అందుకే మీరు ఏ బాధ అనిపిస్తున్నారో ధ్యానంలో కూర్చోండి, పశ్చాత్తాపం చెప్పండి. ఈశ్వరా నేను చేశానయ్యా, బాధ అనిపిస్తున్నాను, ఇక నుంచి పరివర్తనతో ఉంటాను. చూడు కావలిస్తే మాటలతో చేతలతో ఎవరిని బాధ పెట్టను, హింసించను, ఏ జంతు ప్రాణం తీయను. ఒకవైపు చికెన్ ముక్క లాగిస్తానే, ఒకవైపు మటన్ ముక్క లాగుతానే. పశ్చాత్తాపం అంటే ఏమీ అర్థం ఉందా? జ్ఞానం ఉందా లేదా? కనీస ఆలోచన ఉందా లేదా? దేవుడా ఏం పాపం చేసాం దేవుడా అంటాడు. ఇటువైపు వండి తింటానే ఉంటారు. జంతువుకు బాధ లేదా? ఆలోచించుకోండి. మీ ఇష్టం, మీ కర్మ, నాకేం సంబంధం లేదు. ఎవడ గోల వాడిది ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఈశ్వరుడు యొక్క అనుభూతితో పశ్చాత్తాపం చెప్పండి, క్షమాపణ గతానికి, పరివర్తనతో చూపించండి. చూపించాలి. చూపించకపోతే అవదు. మీరు ఎన్ని మంత్రాలు చదువు, ఎన్ని తంత్రాలు చదువు, ఎన్ని చేయి. మృత్యుంజయ మంత్రాలు 100 మంది బ్రాహ్మణులతో జయించాడు పరీక్షిత్ మహారాజు. అదే పశ్చాత్తాపం చెందుంటే బతికుండేవాడు. పరివర్తన ఉండుంటే బతికుండేవాడు పరీక్షిత్ మహారాజు. ఎవడో ఒక ఋషి మెడలో పామునేసాడు, వాళ్ళ అబ్బాయి శాపం పెట్టాడు కాబట్టి చచ్చిపోయాడు అంటారు. కాదు, ఇతనికి ఆ రోజు అతనిలో అలాంటి అధర్మం ప్రబలింది కాబట్టి, అహంకారం ప్రబలింది కాబట్టి అలాంటి పనిష్మెంట్ పడింది. నేరము శిక్ష అర్థం చేసుకోండి. అతను పశ్చాత్తాపం చెందకపోగా తప్పించుకునే మార్గం ఎతికాడు, మృత్యుంజయ మంత్రాలు చేయించాడు. నో యూస్. అదే పరీక్షిత్ మహారాజు పశ్చాత్తాపం చెంది, అయ్యా నేను ఎంత తప్పు చేశాను, ఆ మునికి నేను అలా రాగానే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆయన కాలు పట్టుకొని ఆయన రాజ్యాన్ని తీసుకొచ్చి చేశాడా? చేయలే. తప్పించుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. తప్పించుకునే ఆలోచన తీసేయండి. కర్మను తప్పించుకోలేరు, మీ ఇంపాసిబుల్. అది టైం వేస్ట్ కూడా. పరివర్తన చెందండి. రైట్ రాయల్గా జైల్లో నుంచి విడుదలవ్వాలంటే గోడ దూకి పారిపోవచ్చు, కానీ ఎక్కడ బతుకుతారు మీరు? మీ మీద ఒక కేసు పడిపోద్ది. తప్పించుకున్న ఖైదీ ఫోటో అన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది. నిరంతరం ఎతుకుతూనే ఉంటారు. వాళ్ళు ఎతకపోయినా మీరు భయంతో బతుకుతూ ఉంటారు. అందుకని కర్మని తప్పించుకోవద్దు. కర్మని పశ్చాత్తాపం చెంది పరివర్తనతో, ప్రాయశ్చిత్తంతో ఆ జైల్లో ఆడు మార్పు తెచ్చుకుంటే క్రమక్రమంగా మారిపోతుంది జీవితం. ఒక 1 ఫైన్ మార్నింగ్ రిలీజ్ చేసేస్తారు. అబ్బాయి ఇది చాలా మారిపోయాడు రా, సంతకం పెట్టి స్టాంప్ వేసి వెళ్ళిపో అంటారు. గేట్లు రైట్ రాయల్గా రిలీజ్ అవ్వచ్చు జైల్లో నుంచి. అలాగే మనం కూడా. కనుక ఫ్రెండ్స్, ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. మీకే సమస్య ఉన్నా సరే, మరొకసారి గుర్తు చేస్తున్నాను, మీకే సమస్య ఉన్నా సరే ఆ సమస్యను తీసుకోండి.
నేను పశ్చాత్తాపం చెందుతున్నాను, ఇక నుంచి పరివర్తనతో ఉంటాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, అవకాశం ఇవ్వనండి. మీరు చెప్పిన కరెక్ట్గా 3-4 రోజుల్లో మీ దగ్గరకు అలాంటి సమస్య ఉన్న వాళ్ళు వస్తారు. అప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఓహో ఈశ్వరుడికి నా మెసేజ్ అందింది అని సంతోషంతో వాళ్ళకి సేవ చేయండి. కొన్ని రోజుల్లో మీ కర్మ రిలీజ్ అవుతుంది. ఈ పశ్చాత్తాప సంకల్ప ధ్యానం కర్మ విపాకం కొరకు 11 days చేయండి. మరొక్కసారి చెప్తున్నాను ఎలా చేయాలో. కళ్ళు మూసుకోండి, శ్వాసను గమనిస్తూ ఓం అనండి. కిందకి వెళ్ళినప్పుడు నమశివాయ, ఓం నమశివాయ అనండి. నిజానికి ధ్యానానికి అయితే మంత్రం అక్కర్లా. ధ్యానాన్ని అయితే కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ కూర్చోవడం, అది ఎటు వెళ్ళాలి అటు వెళ్తుంది. మనం ధ్యానం చేయట్లేదు, ఇప్పుడు మహాదేవుడిని ఇన్వైట్ చేస్తున్నాం. ఆ మహాదేవుడిని ఇన్వైట్ చేసి ఆయన యొక్క దగ్గర, ఆయన యూనివర్సల్ సుప్రీం కాబట్టి అక్కడ మహాదేవుడు అని ఎందుకు పెట్టానంటే పూర్ణాత్మ అని అనొచ్చు. మనకి ఒక కాన్సెప్ట్ కోసం పేరు పెట్టుకున్నాం కదా మహాదేవ అని. నువ్వే పేరుతో పిలువు, నో ప్రాబ్లం. ఆయన ఇన్వైట్ చేస్తున్నాం. ఇన్వైట్ చేయాలంటే మరి ఆయన ఫోన్ నెంబర్ కావాలి కదా. ఆయన ఫోన్ నెంబరు పంచాక్షరి, ఓం నమశివాయ, అంతే, పంచాక్షరి. ఇది శాస్త్రమే చెప్పింది. దానిని శ్వాసతో అనుసంధానం చేయండి, అది నేను చెప్తున్నా. ఓం నమశివాయ. అప్పుడు ఆయన కాల్ వెళ్తుంది. ఎవడో నన్ను పిలుస్తున్నాడు అనుకుంటాడు. నువ్వు పిలుస్తున్నావా, ఓకే సరిపోయేద్దాం పదా అని వస్తాడు. రాగానే నీకు ఆ ఫీల్ కలుగుద్ది. మీరు దీనికోసం ఏం శ్రమపడక్కర్లా, జస్ట్ ఫీల్ అవ్వండి. శివుడు మహాదేవుడు వచ్చినట్లుగా ఫీల్ అయ్యి, మహాదేవా నేను పశ్చాత్తాపం చెందుతున్నానయ్యా, ఇక నుంచి పరివర్తనతో ఉంటానయ్యా, ప్రాయశ్చిత్తం చేసుకుంటానయ్యా, అవకాశం ఇయ్యయ్యా అని 3 సార్లు అడగండి. అడిగి మళ్ళీ వచ్చినందుకు కృతజ్ఞత చెప్తూ ఓం నమశివాయ, ఓం నమశివాయ క్లోజ్ చేయండి. ఎంతసేపు అయినా పర్లా, ఒక 10 నిమిషాలు సంకల్పం, 10 నిమిషాలు అంతే, క్లోజ్. అక్కడ నుంచి మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. 11 days ఆపకుండా చేయండి. ఇది సీరియస్గా చేయండి మై డియర్ ఫ్రెండ్స్. మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. మీకు వచ్చిన సమస్యలు అద్భుతంగా మారుతాయి. మరొకసారి మీ అందరికి విన్నవించుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.